టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ గ్లిమ్స్ ఆఫ్ ఇండియాలోని ఫస్ట్ వన్ గ్లిమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ బేకర్ ఫ్రమ్ గోవా. ఓకేనా, ఫస్ట్ ఇది దీనికోసం షార్ట్ గా చెప్తాను చూడండి. బేకర్ ఫ్రమ్ గోవా అంటే ఈ పోయం లో గోవా నుండి వచ్చిన ఒక బేకర్ అన్నమాట, రొట్టెలు కాల్చే అతను. సో గురించి చెప్తుంది. అతను తన వంటకాలు అంటే కేక్స్, బ్రెడ్స్, పేస్ట్రీస్ అందరికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఓకేనమ్మా, పోయము బేకర్ ఒక కృషి, అతని యొక్క ఆహారం తయారు చేసే విధానం, అతని యొక్క విలువల కోసం చూపిస్తుంది. అంటే కృషి మరియు సామాజిక సేవ విలువైనదని ఒక నీతిని నేర్పిస్తుంది. అదే బేకర్ ఫ్రమ్ గోవా. అందులో ఫస్ట్, హూ ఈస్ ఎ ప్యాడర్ ఇన్ గోవా. ప్యాడర్ అంటే ఎవరు కాదమ్మా, పాతకాలపు వంటలతో రొట్టెలు తయారు చేసేవాడిని ప్యాడర్ అంటారు. అదే ట్రెడిషనల్ గోన్ బేకర్. సో వై వేర్ బేకర్స్ ఇంపార్టెంట్ ఇన్ గోన్ విలేజెస్. ఓకేనమ్మా, బేకర్స్ ఎందుకు గోన్ విలేజెస్ లో ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రెడ్స్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ డైలీ లైఫ్ అండ్ సెరమనీస్. సో గోన్ విలేజెస్ లో బేకర్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ సో గోవా గ్రామంలో బేకర్స్ ఎందుకు ముఖ్యమైన వారు, ఎందుకంటే రొట్టెలు రోజువారీ జీవితాన్ని మరియు ఈ యొక్క సెరమనీస్ లో చాలా ముఖ్యం అన్నమాట. అంటే రాత్రి రోజు తినడానికి మరియు పండగల పూజల కోసం రొట్టెలు చాలా అవసరమయ్యేవి. అందుకే బేకర్స్ అనే వాళ్ళు ముఖ్యమైన వారు ఈ గోన్ విలేజెస్ లో. గోన్ విలేజెస్ అంటే ఏంటి, గోవాలో గ్రామాలు, దాన్ని గోన్ విలేజెస్ అని అంటారు. వాట్ సౌండ్ అనౌన్స్ అట్ ది బేకర్స్ అరైవల్. అనౌన్స్ ది జాంగ్ జాంగ్ సౌండ్ అన్నమాట. బ్యాంబూ స్టాఫ్, బ్యాంబూ ఒక స్టిక్స్ తో, బ్యాంబూ ఒక క్లాక్స్ తో, బ్యాంబూ ఒక తాలూకా వస్తువులతో సౌండ్ అనేది చేస్తారు, జాంగ్ జాంగ్ అని. బేకర్స్ అలా వస్తారు. ఓకేనమ్మా, సో బేకర్స్ వచ్చినప్పుడు జాంగ్ జాంగ్ అని సౌండ్ చేసుకుంటూ వస్తారు. ఆ జాంగ్ జాంగ్ అని సౌండ్ దేంతో చేస్తారు, బ్యాంబూ స్టిక్స్ తో చేస్తారు. ఓకేనమ్మా, అంతే. అలా గుర్తుపెట్టుకోండి. హౌ డిడ్ చిల్డ్రన్ రియాక్ట్ టు ది బేకర్. బేకర్ చూడగానే అక్కడ పిల్లలు ఎలా స్పందిస్తారు, దే ఈగర్లీ గ్యాదర్ టు బై బ్రెడ్ అండ్ స్వీట్ బన్స్. స్పందించేవారు, దే ఈగర్లీ గ్యాదర్ టు బై బ్రెడ్ అండ్ స్వీట్ బన్స్. అర్థం ఏంటంటే అమ్మా, బేకర్ రాగానే పిల్లలు చాలా ఆసక్తిగా రొట్టెలు, స్వీట్స్ బన్స్ కొనడానికి దగ్గరకు చేరిపోతారు. అంటే పిల్లలు బేకర్ రాక చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళకి. సో వాట్ బ్రెడ్స్ వేర్ ప్రిపేర్డ్ ఫర్ స్పెషల్ అకేషన్స్. ఎలాంటి బ్రెడ్స్ స్పెషల్ అకేషన్స్ కి ప్రిపేర్ చేస్తారు, ఎలాంటివి, బోల్, కేక్స్ అండ్ లోవ్స్. సో ఎలాంటివి చేస్తారు అంటే ఆ ఇలాంటివి ప్రత్యేక సందర్భాల కోసం, స్పెషల్ అకేషన్స్ కోసం బేకర్ రొట్టెలు, మళ్ళీ కేక్స్ అండ్ లోవ్స్ తయారు చేస్తారు. అంటే పండుగల, ఉత్సాహాలు లేదా ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేస్తారు. బోల్ అంటే ఏం తెలుసమ్మా, ఒక చిన్న రౌండ్ రొట్టెలు అంటారు దాన్ని. ఓకేనమ్మా, అంటే బన్ షేప్స్ లో. ఓకేనమ్మా, స్మాల్ రౌండ్ బ్రెడ్ అంటారు, దాన్ని బోల్ అంటారు. లోవ్స్ అంటే ఏంటి, ఇవి ఇంట్లో రోజు తినడానికి లేదా స్పెషల్ ఒకేషన్ కోసం చేసే బేక్డ్ బ్రెడ్స్. అంటే పొట్టు రొట్టె అంటారు దీన్ని. ఓకేనమ్మా, డన్. వాట్ షోస్ దట్ ది బేకర్ వాజ్ ప్రాస్పెరస్. సో ఏం చూపిస్తుంది, ప్లంప్ బాడీ అండ్ గుడ్ ఇన్కమ్. ప్రాస్పెరస్ అంటే ఏంటమ్మా, గుడ్ వెల్త్ అన్నమాట, సంపన్నమైన డబ్బు అని. బేకర్ చాలా హెల్తీగా, చాలా డబ్బున్నాడుగా, చాలా ఆనందంగా గుడ్ మనీ ఎర్న్ చేస్తున్నాడు, గుడ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. ఈ థింగ్స్ మనకి చూపిస్తున్నాయి. దిస్ థింగ్స్ షో దట్ హీ వాజ్ ప్రాస్పెరస్ అండ్ సక్సెస్ఫుల్. ఓకేనమ్మా, డన్. హౌ డిడ్ బేకర్స్ కలెక్ట్ దేర్ పేమెంట్. బేకర్స్ వాళ్ళ పేమెంట్ ని ఎలా కలెక్ట్ చేసుకునేవారు, ఎలాగా, మంత్లీగా, ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. ఓకేనమ్మా, మంత్లీ అంటే ప్రతి నెల, అంటే బేకర్ ప్రతి నెల లేదా మంత్లీ ఆర్ ఫిక్స్డ్, అంటే ఒకేసారి ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ లో తీసుకునేవారు. అంటే నెలకు ఒకసారి తీసుకునే, లేదా ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అంటే ఖచ్చితమైన సమయాల్లో కూడా తీసుకునేవారు. ఓకేనమ్మా, వై ఈస్ బ్రెడ్ ఇంపార్టెంట్ ఇన్ గోవన్ కల్చర్. గోవా కల్చర్ లో బ్రెడ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ బ్రెడ్ మ్యారేజెస్ కి, విందులకి, ఫెస్ట్స్ అంటే విందులకి, ఫెస్టివల్స్ కి అవసరం. అందుకు. వాట్ డస్ ద లెసన్ సే అబౌట్ ది ట్రెడిషన్ ఆఫ్ బేకింగ్. ఈ లెసన్ ట్రెడిషన్ ఆఫ్ బేకింగ్ కోసం ఏంటి మనకి చెప్తుంది. ఓకేనమ్మా, ఏం చెప్తుంది, ఇట్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ గోవా. చెప్పేది ఏంటంటే అమ్మా, బేకింగ్ అంటే ఆ ఈ యొక్క సాంప్రదాయం గోవాలో ఇప్పటికీ కొనసాగుతుంది. కాలాలు మారినా కూడా మనుషులు ఇంకా పాత పద్ధతిలోనే బేకింగ్ చేయడం కొనసాగిస్తున్నారు. ఓకేనమ్మా, ట్రెడిషన్, సాంప్రదాయం అనేది స్టిల్ కంటిన్యూస్ అవుతుంది, అంతే. సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది లెసన్. ఈ లెసన్ మెయిన్ థీమ్ ఏంటి, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ అండ్ కల్చర్. అంటే ఏది చెప్తున్నట్టు ట్రెడిషనల్ జాబ్స్ లైక్ బేకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కల్చర్ ని బతికించడానికి అది నేర్పిస్తుంది. ఇంకా ఏం చెప్తుంది, పీపుల్ గోవాలో ఇంకా స్టిల్ ఫాలో అవుతున్నారు ఓల్డ్ మెథడ్స్ ని, వాటి యొక్క వాల్యూస్ ని, వాటి యొక్క ట్రెడిషన్స్ ని. అదొకటి మనకి నేర్పిస్తుంది. ఇవమ్మ మెయిన్ థీమ్ ఈ లెసన్ కి. సో ఇదమ్మా టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ, గ్లిమ్స్ ఆఫ్ ఇండియా, బేకర్ ఫ్రమ్ గోవా. వీటిలో నుంచి పడే అవకాశం చాలా మటుకు చాలా ఉంది. వీటి యొక్క పీడిఎఫ్ పెడతాను, ఈ డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ.